హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అసలు మనకి సిపిఎస్సి అంటేనే మనం ఫస్ట్ యూనిట్ అంతా కూడా ఎలక్ట్రిసిటీని ఎలా జనరేట్ చేస్తామనే దాని మీద ఉంటుంది. లైక్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్ అండ్ అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్, హైడ్రో పవర్ ప్లాంట్, ఇవన్నీ కూడా మనం ఎలక్ట్రిసిటీ అనేది ఎలా జనరేట్ చేస్తామనే దాని మీదే ఈ 3 కాన్సెప్ట్స్ అనేది కూడా ఉంటాయి. కాబట్టి మనం అసలు ఎలక్ట్రిసిటీని ఎలా జనరేట్ చేస్తామో ఈ వీడియోలో అయితే చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ జనరేటెడ్ బై ది కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ from different natural sources such as kinetic energy of blowing wind, pressure head of water, chemical energy of fuels either in solid, liquid or gaseous form, and nuclear energy of radioactive substances into electrical energy. ఏవైతే ఈ సోర్సెస్ ఉన్నాయో డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఈ యొక్క ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది డిఫరెంట్ ఫార్మ్స్లో జనరేట్ అనేది అవుతుంది. అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకొని మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. అవి ఏంటివంటే కనుక బ్లోయింగ్ విండ్, లైక్ ఒక ప్రెజర్ హీట్ ఆఫ్ వాటర్ కానీ, కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఫ్యూయల్స్, ఇవన్నిటి నుంచి కూడా ఇవి ఏ ఫామ్లో అయినా ఉండొచ్చు. విండ్ అనేది ఎయిర్ ఫామ్లో ఉంటుంది కదా, సో అలా సాలిడ్ ఫామ్లో ఉండొచ్చు, లిక్విడ్ ఫామ్లో ఉండొచ్చు, గ్యాసియస్ ఫామ్లో ఉండొచ్చు. సో ఇలా డిఫరెంట్ ఫామ్స్లో ఉన్న వాటిని బేస్ చేసుకొని యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఈ ఎలక్ట్రిసిటీని ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎన్ని విధాలుగా క్లాసిఫై చేసామో చూద్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్. ఈ ఉన్న ఎనర్జీ సోర్సెస్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉండొచ్చు, గ్యాసెస్ ఫామ్లో ఉండొచ్చు, ఏ ఫామ్లో అయినా ఉండొచ్చు. ఈ ఎనర్జీ సోర్సెస్ని యూజ్ చేసుకొని మనం ఎన్ని కేటగిరీస్ చేయొచ్చు. అండ్ ఇందులో మనకి 2 కేటగిరీస్ అయితే ఉన్నాయి. ద ఎనర్జీ సోర్సెస్ ఆర్ మేజర్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. సో ఇవి 2 typesగా క్లాసిఫై అయ్యాయి. దే ఆర్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ ఎక్సెట్రా. సో కన్వెన్షనల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటి అంటే కనుక కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ కూడా వన్స్ మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటుంటే ఫ్యూచర్లో కనుక ఇవి మనకి అవైలబుల్గా ఉండవు. వీటిని మనం కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అని కూడా అంటాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ సోలార్ సెల్స్, ఫ్యూయల్ సెల్స్, థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్, థర్మోనిక్ కన్వెక్టర్, solar power generation, wind power generation, geothermal energy generation, tidal power energy generation. సో ఇవన్నీ కూడా మనకి నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అన్నమాట. సో ఇందులో మనకి మనం 2 types అని చెప్పుకున్నాం కదా, వాటిలో సబ్ కేటగిరీస్ ఏముంటాయి అనేది ఇన్ డీటెయిల్గా అయితే చూద్దాము. సో ఎనర్జీ సోర్సెస్లో మనకి 2 కేటగిరీస్ అయితే ఉన్నాయి కదా. అండ్ ఇందులో వచ్చేసి ఫస్ట్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అండ్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్. ఫస్ట్ వన్ మనం నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్లో మనం ఏమేమి ఉంటాయో చూద్దాము. ఎంహెచ్డి పవర్ జనరేషన్ అండ్ సోలార్ ఆర్ ఫోటోవోల్టిక్ సెల్స్. థర్డ్ వన్ వచ్చేసి ఫ్యూయల్ సెల్స్. ఫోర్త్ వన్ థర్మో ఎలక్ట్రిక్ జనరేషన్. ఫిఫ్త్ వన్ థర్మోనిక్ కన్వెక్టర్స్. 6 solar power generation. 7 wind power generation. 8 geothermal energy. 9th tidal power generation. 10th biomass energy. 11th chemical energy and etc. ఇంకా చాలానే ఉన్నాయి, బట్ ఇవి బేసిక్స్ అన్నమాట నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్. ఇందులో మనకి ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్, స్టీమ్ ఆర్ థర్మల్ పవర్ జనరేషన్ అండ్ న్యూక్లియర్ పవర్ జనరేషన్ అండ్ గ్యాస్ పవర్ ప్లాంట్ అండ్ ఎక్సెట్రా. ఇందులో కూడా మనకి ఇంకా ఉన్నాయి, బట్ ఇవి వచ్చేసి మనకి మెయిన్గా తీసుకుంటాము. అండ్ మనం ఈ సబ్జెక్ట్లో మనం వీటి గురించి ఇన్ డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. ఓవరాల్గా నేను ప్రతి ఒక్కటి అప్లోడ్ చేస్తాను వీడియో. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎనర్జీ ఎలా జనరేట్ చేస్తాము, ఏ ఎనర్జీ సోర్సెస్ని యూజ్ చేసుకొని మనం ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేస్తామనేది ఈ వీడియోలో అయితే చూసాం కదా. అండ్ మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
డౌట్ రిలేటెడ్ వీడియో అయితే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అండ్ మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి. అండ్ రిలేటెడ్ వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.